ఓకే. పెద్ద పెద్దవి కోసేసి నేను ఈ పక్క కోసేస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు, అది అందుకనే అవి పడిపోతా ఉంది. అప్పటితో కన్ఫర్మ్ అవుతుంది అది దోశ అని. ఇది ఇట్లా కట్టేసేద్దామని ఇట్లా కట్ చేసేయచ్చు. అది క్యాప్సికమ్ వచ్చేసిందా? ఓకే, ఇంకో బుట్ట తెచ్చా. హర్షి అయినా పడిపోతుంది. వంకాయ చూసాను నేను పెద్దగా ఈ పక్క. గ్రీన్ చిల్లీస్ హార్వెస్ట్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ అండి. మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసే పని అయితే డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇది గార్డెన్ అప్డేట్ వీడియో అండి, మీరు థంబ్నెయిల్లో చూసినట్టు. ఈ వీడియోలో ఇవాల్టి వెజిటబుల్ హార్వెస్ట్ కూడా చూస్తారు. సో మేము మిడ్ వెస్ట్లో ఉంటాం కదా, వెదరు ఆన్ అండ్ ఆఫ్గా ఉండిందన్నమాట అంటిల్ 2 వీక్స్ బ్యాక్. ఈ 2 వీక్స్ నుంచే కన్సిస్టెంట్గా హై టెంపరేచర్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మా గార్డెన్ బెడ్ ఇలా ఉందన్నమాట. అండ్ ఆల్సో లాస్ట్ బిఫోర్ వీక్ హీట్ వేవ్ కూడా ఉన్నది మాకు. నేను లోపలికి రావాలా? ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు, అది అందుకనే అవి పడిపోతా ఉంది కింద బ్రాంచెస్కి. ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. పట్టుకోవాలి, ఇట్లా పట్టుకునేనా? ఈ కర్ర సరిపోతుందా? ఇంకో కర్ర కూడా పెట్టాలా? అయినా పడిపోతుంది. ఇరిగిపోద్దేమో, రాయేసి కొట్టాలా భూమికి. ఇంకో కర్ర కూడా పెట్టి కట్టేస్తే బెటర్ ఏమో ఇటు సైడు, రెండిటికి కలిపి. షూర్ నిలుస్తుంది. కింద బ్రాంచెస్ కలిపి ఇంకొకటి కట్టేద్దామా? ఇట్లా కింద కూడా పోతాయా? సరే, హార్వెస్ట్ చేసేద్దాం అయితే, పచ్చిగా అయినా కూడా. మరీ వెయిట్కి చెట్టు పడిపోతుంది. సరే, బుట్ట తెస్తాను. ఓకే, పెద్ద పెద్దవి కోసేసి నేను ఈ పక్క కోసేస్తాను. లేకపోతే నువ్వు కోస్తా ఉంటే నేను బుట్ట పట్టుకుంటా. మాగలేదు కదా ఒక్కటి కూడా. టైం పడుతుంది. ఓ బంచ్ మొత్తం కట్ చేసావా? ఓకే. మరి పెద్దగా ఉండేవి కట్ చేద్దాము, మీడియం ఉండే వదిలేస్తే మాగిపోతాయి చెట్లోనే. దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి. బ్రాంచెస్ ఏమన్నా కట్ చేద్దామా? కొన్ని అవసరం లేదా? కట్ చేసావా? ఓకే, దీన్ని పడేస్తాం అటు సైడ్, మళ్ళా ట్రాష్ చేసేయచ్చు. ఇది ఇట్లా కట్టేసేద్దామని ఇట్లా. కట్ చేసేయచ్చు. ఎండిపోయింది. అవును, ఎందుకు ఎండిపోయింది? అట్లా కట్ చేసేయచ్చు. అది క్యాప్సికమ్ వచ్చేసిందా? నైస్. ఇంకో బుట్ట తెచ్చానా నేను? ఇది నిండిపోయింది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి కూడా హార్వెస్ట్ చేయాలి. ఓకే ఓకే, ఇంకో బుట్ట తెచ్చా. క్యాప్సికమ్ ఇవేనా? క్యాప్సికమ్ ఇవేనా? ఇంక లేవా? చిన్నది ఉంది, ఇంకొంచెం పెద్ద అవ్వాలి అది. ఓకే, ఇంకా పూత అయితే ఉంది, వస్తాయి ఇంకా. ఓకే, గుడ్. వంకాయలు ఉన్నట్టున్నాయి. ఇది కలుపు లాస్ట్ హార్వెస్ట్ చేసాక తీసేద్దాం ఒకేసారి. వంకాయ చూసాను నేను పెద్దగా ఈ పక్క. అదే ఇది
ఇదా ఇక్కడ ఉంది వంకాయ. ఇక్కడ దొడుగా వంకాయ ఇది పెద్దదైంది. అమ్మ ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. గ్లవ్ తెచ్చేదా అది? ఓకే. ఇంకో టమాటాను. ఓకే, ఇంకా వంకాయలు ఉన్నాయి, చిన్న సైజు అనుకుంటా స్ప్రే కొట్టాలి కదా. సో ఇది ఆ పక్క కూడా పట్టుకోవాలి. సో దీని కింద కూడా చెట్లు ఉన్నాయి. గోంగూర మొత్తం కవర్ చేసింది ఇది. దీని కింద అంతా గోంగూర మొక్కలు ఉన్నాయి. ఈ బెండకాయ మొక్కల్ని ఇది కూడా కవర్ చేయడం వల్ల అవి పెరగలేదు సరిగ్గా. ఇది దోసకాయ లాగే ఉంది చూడబోతా ఉంటే. అప్పుడు తెలియదు, డౌట్ పడ్డాం కదా లాస్ట్ ఇయర్వి. దోసకాయ అనుకుంటా ఇది, ఎందుకంటే ఫ్లవర్స్ చూస్తే అట్టే ఉన్నాయి. అది అట్లా వేస్తే అదే అల్లుకుంటుందిలే పైకి. ఇది కూడా ఇలాగేస్తే అదే అల్లుకుంటుంది. దీని కింద కూడా గోంగూర, ఇది కూడా పెరగలేదు. అది కవర్ చేసి దోస తీగ, బీర తీగ కవర్ చేసి. ఓకే, ఇంకా పెరుగుతుంది. లేకపోతే చూడు ఎలా ఉంది, అది ఎంత బాగా పెరిగింది. ఇది కవర్ అయిపోవడం వల్ల ఇంతే పెరిగింది. ఏది ఎప్పుడు అవి నేను తర్వాత వేసినవి పాతవి కొత్తవి కలిపి వచ్చినట్టున్నాయి. నేను వేసింది 2 వేసున్నా. సో ఈ కలుపు తీసేద్దాం, కొంచెం క్లీన్గా తెలుస్తాయి. ఎందుకు ఈసారి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ టైప్ ఆఫ్ కలుపు మొక్కలు. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ పెడదాం. ఓకే, క్లిక్ చేసి నేను పడేస్తాం. ఇది కూడా క్లిక్ చే. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం క్లీన్గా ఉంది. ఇదంతా తీసేయాలి. అసలు ఏ మొక్క ఏదో తెలియకుండా ఉంది. సో ఇది గోంగూర మళ్ళీ వస్తుంది. స్లోగా వచ్చింది, అది కవర్ అయిపోవడం వల్ల. ఇది చూడండి బాగా పెరిగింది పెద్దగా. ఇవి చిన్న చిన్నవి వస్తున్నాయి మళ్ళీ. ఫ్రాస్ట్కి అప్పుడు రాలేదు కదండి, మళ్ళీ వస్తున్నాయి. ఇది బెండకాయ. ఇవి మళ్ళీ బెండకాయలు ఫ్రాస్ట్ తర్వాత వేసినవి. కోల్డ్ టెంపరేచర్స్ ఉండి రాలేదు కదా, దాని తర్వాత వేసినవి. ఇది బెండకాయ ఇంకా పెరుగుతుంది. మీన్వైల్ ఈ బెండకాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము కొన్ని, ఇంకా పూతుంది. ఇది కూడా వస్తుంది. బీన్స్, పందిరి చిక్కుడుగా. ఇది పూత వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. గుడ్. ఇది గోరుచిక్కుడు ఏంటో అక్కడే అయిపోయింది. గుమ్మడి తీగ అంతా అల్లుకునేసింది దాని మీద. ఇంకా పెరుగుతుందేమో చూద్దాం. గ్రీన్ చిల్లీస్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమున్నాయి, పోతుంది. ఒకటి ఇక్కడలోనే పండు మాగిపోయింది. ఇదిగా ఓకే. సో ఇది ఇంకో చిల్లీ. ఇందులో చాలా వచ్చాయి. లాస్ట్ టైం ఇందులోంచి చాలా హార్వెస్ట్ చేశాను. ఈసారి ఇందులోంచి చాలా ఉన్నాయి. మా గ్రీన్ చిల్లీ హార్వెస్ట్. బెండకాయలు మాత్రం 3 వచ్చాయి. ఇంకా ఇప్పుడిప్పుడే వెదర్ బాగుంది కాబట్టి ఇంకా బాగా వస్తాయి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి చాలా గ్రీన్ చిల్లీస్. ఈ సైజులో ఉన్న కోయట్లేదు, ఇంకా పెరుగుతాయి అవి. వంకాయ, ఇంకో వంకాయ ఉంది ఇక్కడ చిన్నది. ఇంకా పెద్దదైతే ఎప్పుడు కోయచ్చు. పూత అయితే ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ పూత.
బగ్గు అదే కొట్టాలి చిన్న, ఏదో పెస్ట్ వల్ల అనుకుంటా. సో వంకాయకుండే టిపికల్ బగ్గు చూసారు కదా ఇందాక, దానికోసం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాము. ఇక్కడ కూడా ఉంది వంకాయ ఒకటి, ఇదిగో. ఐ థింక్ ఇది గుడ్ అనుకుంటా. అమ్మ ముళ్ళులు ఉన్నాయి. యా ఓకే, యా యా ఇది ఎన్ని ముళ్ళులు ఉన్నాయి అసలు మీకు కనిపిస్తున్నాయా? యా చూడండి, ఇది ఈ వెరైటీకి అబ్బా గుచ్చుకుంటున్నాయి నేను ఇలా తిప్పుతుంటే కూడా ముళ్ళులు. ఇది కూడా లాస్ట్ ఇయర్ నుంచే వచ్చింది. ఇది కూడా దోసకాయ అనుకుంటున్నాము. ఇది మాత్రం స్లోగా పెరిగింది. ఇది మాత్రం బాగా తీగ పెరిగి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. తొందరలో దోసకాయలు కూడా వస్తాయి అనుకుంటున్నాను. అప్పటితో కన్ఫర్మ్ అవుతుంది అది దోస అని. ఇది సొరకాయ తీగ స్టార్ట్ అయింది పెరగడం. ఇది కూడా ఇటు సైడ్ వేసేసాం అనుకోండి, ఫెన్స్ సైడు అల్లుకునేస్తుంది. అటు సైడ్ లోపల ఉంటే మొత్తం గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. యా కాకరకాయ యాజ్ యూజువల్ రాలేదు, ఇక్కడ వేసాం కదా రాలేదు అది. ఇది బచ్చలి కోసుకోవాలి, బాగా వచ్చాయి. అండ్ పుదీనా కూడా హార్వెస్ట్ చేయాలి. ఇది బచ్చలాకి. సో ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో దీంట్లో బచ్చలు కోసుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్కువ కావాలి కాబట్టి. బచ్చలు మలబార్ స్పినాచ్ అంటారు కదా, ఇట్స్ హై ఇన్ ఐరన్, ఇట్స్ గుడ్, వెరీ హెల్దీ. అంటే చాలా అనుకుంటా మనకి, మళ్ళీ కోసుకోవచ్చులే, కోసుకోవచ్చు. ఎలాగో పొద్దునకి పప్పు చేయడానికి, ఐ మీన్ లంచ్కే అది. ఓకే, గుడ్, నైస్. సో ఇవి ఇవాల్టి హార్వెస్ట్. ఇది బచ్చలాకు, టమాటాలు పచ్చివి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి. చెట్టుకు వెయిట్ అవుతుందని కట్ చేసాము, ఎలాగో మాగిపోతాయి అని. అండ్ ఇవి అదర్స్ బెండకాయలు కొన్ని, క్యాప్సికము, వంకాయలు 2 అండ్ పచ్చిమిరపకాయలు. ఇది కొత్తగా కొన్న పింక్ మందారపు మొక్క, ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. వీటితో పాటు మిగతా వాటికి కూడా వస్తున్నాయి. ఆల్సో మల్లెపూలు కూడా బాగానే పూస్తున్నాయి. దాంతోపాటు కనకాంబరాలు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు, అవి యాజ్ యూజువల్ బాగానే పూస్తాయి ఎప్పుడు. సో ఇలాగ జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో వెజ్జీస్ని, ఎక్సెప్ట్ టమాటాలు. హర్షి. సో ఇక్కడ మీరు చూస్తున్నది యాజ్ ఆఫ్ టుడే అన్నమాట. మందారాలు బాగానే పూస్తున్నాయి. దాంతోపాటు పెరేనియల్ మందారపు మొక్కలు ఉన్నాయి కదా రిటైనింగ్ వాల్ చుట్టూ, సో అవి కూడా వస్తున్నాయి. ఇది 3rd or 4th ఫ్లవర్ అనుకుంటా. చూసారా ఎంత పెద్దదో, ఈవెన్ నా చెయ్యి కన్నా పెద్ద సైజు ఉంటాయి ఇవి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.